రిసార్ట్లో ఉన్నాము. ఫస్ట్ డే మేము రిసార్ట్లో అయితే దిగాము. చూద్దాం రిసార్ట్ ఎలా ఉందో, మీకు కూడా చూపిస్తాను, చూడండి. మేమైతే ఫస్ట్ డే అశ్వంలో బుక్ చేసుకున్నాము రిసార్ట్ అయితే. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇట్లా ఎంట్రన్స్ నుంచి ఇలా వెళ్తుంటే సైడ్స్కి ఇట్లా కాటేజెస్ లాగా రూమ్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ రూమ్ అయితే చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇలా ఇది వే అనమాట. ఈ వేలో అటు ఇటు గార్డెన్ ఇంకా ఇట్లా ట్రీస్ అట్లా ఉన్నాయి. ఇంకా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో అయితే మా రూమ్ ఇచ్చారు మాకు. ఇట్లా స్ట్రైట్ వ్యూలో మీకు బీచ్ కనిపిస్తుంది కదా, అదే బీచ్ అనమాట. ఇంకా మా రూమ్ నుంచి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా రూమ్ నుంచి బయటకు రాగానే బీచ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇలా చూస్తే పూల్ అయితే ఉంది మాకు. పూల్ అయితే చిన్నపిల్లలకైతే లేదు, చాలా పెద్దవాళ్ళకే ఉంది. ఇంకా అందుకే దేవాంశ్ మాత్రం అస్సలు దిగలేదు. అది చాలా హైట్లో ఉన్నాయి వాటర్ కూడా. ఇంకా వాడు ఫస్ట్ వాటర్ అంటేనే భయపడిపోయాడు. అదే బీచ్ అనమాట. ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్తే మీకు బీచ్ కూడా చూపిస్తాను. ఇది అశ్వం బీచ్ అనమాట. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా అక్కడ నుంచి మేమైతే అరంబల్ వెళ్దామని చెప్పేసి అయితే మధ్యలో చాలా ఆకలిస్తుంటే రెస్టారెంట్లో అయితే ఆగాము. ఇంకా తిందామని చెప్పేసి అక్కడంతా అన్నీ చెప్పగా ఉంటాయి. ఇంకా సరే అని వాళ్ళకైతే చెప్పాము స్పైసీగా చేయండి అని. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము. ఇంకా వాళ్ళు సర్వ్ చేయట్లేదని దేవాంశ్ సర్వ్ చేసేస్తున్నాడు. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది, బాగానే ఉంది, స్పైసీగానే చేశారు మేము చెప్పినట్టు. ఇంకా అక్కడి నుంచి దేవాంష్కి తినిపిద్దామని అంటే వాడు యాక్టింగ్ చేస్తున్నాడు, నాకు కడుపులో వస్తుంది, నిద్ర వస్తుంది అని. ఇంకా అక్కడి నుంచి మేము బీచ్కి అయితే వెళ్ళిపోయాము. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళామన్నమాట బీచ్కి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా వెళ్ళగానే వాడైతే శాండ్తో ఇంకా ఆట పెట్టేశాడు. టాయ్స్ కొనుక్కున్నాడు అక్కడ. ఇంకా ఆడమ్మా అని అంటే సరే అని వాడితో కాసేపు అయితే మేము కూడా ఆడుకున్నాము. నేను ఇంకా మనోజ్ కూడా ఆడుకున్నాం అనమాట. ఇంకా సన్సెట్ చాలా బాగుంటుంది అని అంటే ఇంకా అప్పటి వరకు ఉన్నామన్నమాట. సన్సెట్ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత మనోజ్ షాపింగ్ చేస్తామంటే బయట అక్కడ ఉన్న షాప్స్కి అయితే వెళ్ళాము. ఇంకా క్యాప్ కావాలి, ఈ క్యాప్ కావాలి అని చెప్పేసి గోల చేస్తున్నాడు అనమాట. ఇంకా అన్ని స్పెక్స్ పీకుతున్నాడు, పెట్టుకుంటున్నాడు. ఎలా ఉందమ్మా, బాగుందా అని అడుగుతున్నాడు. ఇంకా వాడే అక్కడే కాసేపు ఆడుకున్నాడు అనమాట. ఆ ఊరు కూడా అయితే మేమైతే పట్టుకోలేకపోయాము వాడిని, అలా ఉరుకుతున్నాడు. ఇంకా అక్కడే ఆడుకున్నాడు కాసేపు. ఆడుకున్న తర్వాత మేమైతే ఈవినింగ్ రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఆ రోజు ఏదో వెడ్డింగ్ ఉండే అక్కడ రిసార్ట్లో, అందుకే లైట్స్ అయితే చాలా బాగా వేశారు. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. మీకు బీచ్ కూడా చూపిస్తాను, చూసేయండి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇట్లా ఫైనల్లీ ఇది మా రూమ్ అనమాట. రూమ్లో ఇంకా వెళ్ళగానే ఆ ఫోన్ పట్టేసుకొని టిక్కుమని వద్దుతున్నాడు. వాళ్ళకి కాల్ చేస్తా, వీళ్ళకి ఫోన్ చేస్తా అని చెప్పేసి. ఒక బెడ్ ఇంకా టీవీ విత్ వైఫై ఇచ్చారు అండ్ 2 మిర్రర్స్ ఇచ్చారు. ఇటొకటి అటొకటి అయితే మిర్రర్స్ అయితే ఇచ్చారు. అంతే ఈ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.